వాడేవో ఫ్రాడ్ కథలు చెప్పి మనతో ఉండిపోదాం అనుకున్నాడు. నా ఫ్రైడ్ బ్రెయిన్ ఉపయోగించి వాడిని ఎలా పంపించారో చూసారా? నువ్వు అటు చూసావా? రండి, మీకోసమే 2 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నా. రండి. మళ్ళీ ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావనేది సిల్లీ క్వశ్చన్, ఎందుకు వచ్చావనేది వ్యాలిడ్ క్వశ్చన్. మసాలా దోశ మధ్యలో వదిలేసి మా ఊరు వెళ్దామని బస్ స్టాప్కి వెళ్ళాను. బస్ ఎక్కబోతుంటే అక్కడ వాడు నాకు తగిలాడు. ఎవడు? దీన్ని ఫాలో అయ్యేవాడా? కాదు, నన్ను ఫాలో అయ్యేవాడు. నా అంతరాత్మ. నిన్ను కాపాడిన అమ్మాయిని కాపాడకుండా ఎలా వస్తావురా కఠినాత్ముడా అని నా అంతరాత్మ చెప్తే ఇక్కడికి రాక తప్పలేదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, వీడి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఇంటికెళ్ళు. ఒక్కరే వెళ్తున్నారు, తోడుగా రమ్మంటారా? ఆగరా, ఇదిగో మా సంగతి నీకు తెలీదు. మాకు బోడీ కొడుతున్నారు తెలుసా? వాళ్ళు వచ్చారనుకో నీ బోడీలో పోట్లన్నీ తీసేస్తారు. అతికించడానికి డాక్టర్ ముందుగా. నువ్వు ఇలా వినోరా, నీ పని చెప్తా. వాడే అసలు వాడు. మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడెక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లే లే లే. లేమా లే. ఏమ్మా, ఏం కావాలి? రూమ్ కావాలన్నయ్య. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికన్నయ్య? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా, నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. దా. దా. మందు తాకముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా? ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయూ వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ నువ్వు చదువుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలనా? అర్థమైందన్నయ్య. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. ఏం బ్రో, అన్న దగ్గర తీసుకుని అప్పుడప్పుడు కడతారా? వారానికి ఇంత కడతానంగా. మరి వారంది కట్టాల్సింది కట్టకుండా బార్లో కూర్చొని భర్పూర్గా తాగుతురేమో. అన్నయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. ఓకే. అలాగే. ఓకే అన్నయ్యలు. అన్న మనుషులు కొట్టేయడేంట్రా? మీరు ఓకే అన్నారు, కొట్టేశాను. మేమా? రేయ్, అప్పు తీర్చమని అడిగినందుకు ఇంతో కొట్టిస్తారా మమ్మల్ని? రే, మీ సంగతి మన చూసుకుంటారా? పదండ్రా. రేయ్, మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రేయ్, ఇక్కడ 2 జరిగాయిరా. ఒకటి, వీడు వాళ్ళని కొట్టాడు అంటే వీడిని మనం కొట్టలేం. మరి రెండోది కూడా అదేరా. వీడు వాళ్ళని కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకి చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒక పని చేయాలన్నయ్య, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని తనను, ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు. పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళని ఎవరిని కాలనీలోకి రానివాడు. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా అన్నయ్య? ఏమన్నాడు? ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అన్న వచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్య? నీదే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్న చేతున్నట్టున్నారా? వస్తే చంపేస్తాను దేవుడు. అన్న వచ్చాడంటే మన పని అయిపోయింది. మాకేం తెలియదన్నా, అంత ఎక్కువ చేశాడన్నా. ఏరా, మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్,
నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని వంచాలంటే వీడిని సీన్లు తెంచాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అన్నయ్య, మీరు వేరే బ్రహ్మం తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేశాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది. రండి అన్నయ్య, కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి. కూర్చోండి. కూర్చోండి. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అన్నయ్య, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అన్నయ్య. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసి కొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లు కూడా తీసుకోవడం ఎందుకనయ్య? సరేగానయ్య, మీకు సంధ్య మేడంకి అవునరా, నేను గుంటూరు అయితే అది గోంగూరు లాంటిది. అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండన్నయ్య, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుందే? కానీ అన్న, నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ? సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాటిస్ట్ బ్రెయిన్తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్. షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద. జయప్రద. జయప్రద, జయసుధ. జయసుధ. జయసుధ నేను. జయసుధ. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు నీ చూసా. ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. అదిరా సంగతి. యూ డోంట్ వరీ అన్నా, సంధ్య మేడం పైన పంజా విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఓకే. నిన్న ఈ నెంబర్ నుంచే గాడు ఫోన్ చేసింది. హలో, ఎవరిదో ఆడుకుంటే ఆ పిల్ల అనుకుంటా. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కోడలి పిల్ల. కోడలి పిల్ల ఏంటి? మీకు ఏ నెంబర్ కావాలి? అదేంది, నిన్న మా ఎవరు ఈ నెంబర్ నుంచే నాకు ఫోన్ చేసింది. మీకు అసలు బుద్ధి ఉందా? ఇంకోసారి నాకు కాల్ చేయకండి. కోడలి పిల్ల ఉంటా. పెట్టేసింది ఏందే? ప్రేమించిన పట్టుకుని ఎదవా అంటే పెట్టేది మరి. ఓహో. హాయ్ హాయ్. కార్డ్ లేట్ గా ఇస్తున్నాడు, ఏమనుకోద్దు. పెళ్లికి తప్పకుండా రావాలి. నీ పెళ్లికి రాకుండా ఎలా ఉంటానే? ఏ, ఈ నెల చందమామ బుక్ తీసుకో. థ్యాంక్స్. మీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక ఫ్రీక్వెంట్ గా తిడుతూ ఉంటానురా. ఏంటి మీటింగ్? ఆ రౌడీని పౌడర్ చేసి వచ్చిన మన కాంపౌండర్స్ ని మెచ్చుకుంటున్నాను. ఆ 6 అడుగుల గారడీ గారిని కొట్టి వార్నింగ్ ఇచ్చి మార్నింగ్ కల్లా పంపించేశారు చూడు. హలో, గుడ్ మార్నింగ్. నేను వస్తున్నా 1 మినిట్ వచ్చేస్తున్నా. హాయ్ కాలనీ మేట్స్, హాయ్ రూమ్ మేట్స్, హాయ్ గ్యూటీ. ఇక్కడ నీకేంటి డ్యూటీ? ఈ గ్యూటీకి సెక్యూరిటీ ఇవ్వడమే నా డ్యూటీ. సెక్యూరిటీ! ఈ హాస్పిటల్లో డాక్టర్లు అన్నా ఉండాలి, స్టాఫ్ అన్నా ఉండాలి, పేషెంట్స్ అన్నా ఉండాలి, పేషెంట్ తాలూకైనా ఉండాలి. ఇతను ఎందుకున్నాడు? రివెంజ్.